మనకి రైల్వే స్టేషన్ దగ్గర సూసైడ్ అనేది. అది చూస్తే చాలా బాధ అనిపించిందండి. ఎందుకు అని అంటే అలాంటి సేమ్ సిచ్యువేషన్ నా లైఫ్లో కూడా మా అక్కయ్యది అలానే జరిగింది. అసలు ఎమోషనల్ అనేది అసలు పోవట్లేదండి మైండ్లో నుంచి. ఇవాళ మార్నింగ్ నుంచి చాలాసార్లు అనుకున్నాను తీయాలి, వీడియో తీయాలి అసలు ఎలాగైనా అని చెప్పేసి. ఎందుకు అని అంటే అందరు అంటున్నారు తను పోతే అయిపోతుండే, పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళింది అని చెప్పేసి. తను ఒక రకంగా ఆలోచిస్తే తను ఏంటంటే తల్లిలాగా ఆలోచించింది. ఎందుకు అని అంటే నేను పోయిన తర్వాత నా పిల్లలు అనాథ కాకూడదు, నా పిల్లల్ని ఎవరు ఏమనకూడదు, నాలాగా ఎవరు చూసుకోలేరు తను నిర్ణయించుకుంది అంతే. అంటే తను కరెక్ట్ అని నేను అనడం లేదు. ఎందుకు అంటే తను ఆ రకంగా ఆలోచించుకుంది, నేను నాతో పాటు నా పిల్లల్ని తీసుకెళ్తాను ప్రశాంతంగా అని చెప్పేసి. తనకి ఎంత బాధ ఉంటే తన కన్న పిల్లల్ని తీసుకెళ్తుంది చెప్పండి ఒకసారి. ఎవరికైనా మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేము. అలాంటి తన పిల్లల్ని ఆ స్టేజ్లో అక్కడ తనతో పాటు తీసుకెళ్ళింది అంటే తను ఎంత పెయిన్ అనుభవించుంటుంది. అది ఎవరికి ఎప్పటికీ ఆ నిజం బయటకు రాకున్నా కూడా తన లోపల ఎంతో పెద్ద బాధ అనుభవిస్తేనే అక్కడ వరకు తను తీసుకెళ్ళగలిగింది పిల్లల్ని. లేదంటే తన పిల్లల్ని అక్కడ తన వెంబడ తీసుకెళ్ళలేకపోయేది ఖచ్చితంగా. ఒకసారి మనం ఎప్పుడైనా సమాజంలో ఆడపిల్లలం ఎవరమైనా, ఈవెన్ నేనే కావచ్చు, ఎన్నో కష్టాలు వస్తాయి. మనం ధైర్యంగా ఖచ్చితంగా నిల్చొని ఉండాలండి. సరే ఏదైనా కానివ్వండి, మనం బ్రతుకుండి సాధించాలి ఖచ్చితంగా. ఎవరు పడట్లేదండి కష్టాలు. ప్రతి ఒక్కరికి ఉన్న పిల్లల కోసము, తల్లిదండ్రుల కోసము, భర్త కోసము ఎవ్వరు ఒకరు కాంప్రమైజ్ అయి బతుకుతున్నారు. ఎవ్వరు సంతోషంగా లేరు. తనకి అన్ని సంతోషాలు ఉన్నాయి అక్కడ, మన శాంతి లేదు అంతే. తన ఒక డిప్రెషన్ నుండి తను బయటపడలేకపోయింది అంతే తేడా. మనల్ని మనం ఎప్పుడు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. ఎలా అనంటే నేను ఈరోజు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి. నాకు చాలా కష్టాలే ఉండొచ్చు, కానీ నేను ఒక వర్క్ ప్లేస్కి వచ్చిన తర్వాత నన్ను చూస్తే కస్టమర్స్ ఇంత హ్యాపీగా ఉంటారు మీరు అని అంటారు. కానీ నా లోపల ఉన్న స్ట్రెస్కి నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను. ఎలా అంటే నాకంటే తక్కువ ఉన్న వాళ్ళని చూస్తాను. అసలు నాలాగా అంటే ఇప్పుడు నేనేమనుకుంటాను అని అంటే నేను ఇంత కష్టపడ్డా కూడా నాలాగా కొంతమంది వాళ్ళకి చేయాలని ఉన్నా బయటకు వచ్చి వర్క్ చేసుకోలేకపోతున్నారు అని అనుకుంటా. ఇది నాకు స్వతంత్రమే అని అనుకుంటా ఖచ్చితంగా. జరిగిన చెడులో కూడా మనం మంచి ఆలోచించుకోవాలి ఫస్ట్, ఆడపిల్లలు ఎవరైనా కూడా. అప్పుడు మనం ఖచ్చితంగా స్ట్రాంగ్గా తయారవుతాం. ఎవరికైనా కష్టాలు ఉంటాయండి. చిన్న పిల్లలకు హోంవర్క్స్ రాయాలంటే కష్టమే. పెద్దవాళ్ళకి వాళ్ళకు నచ్చినవి కొనివ్వకపోయినా ఫోన్లు కావచ్చు, బైక్లే కావచ్చు, టీనేజ్లో వాళ్ళకి అవి ఇవ్వకపోతే వాళ్ళకి కష్టమే. మనకి భర్త అత్తమామలతోటి మనకి కష్టమే, అత్తమామలకి కోడళ్ళతోటి కష్టమే, భర్తలకి భార్యలు వినట్లేదన్న కష్టమే, పేరెంట్స్కి నా కూతురు లైఫ్ ఇలా ఉంది, నా కొడుకు లైఫ్ ఇలా ఉందని వాళ్ళకి కష్టమే, నా కొడుకు నా కోడలు చూడట్లేదని వాళ్ళకి కష్టమే. ఎవరికి లేవండి కష్టాలు. ఎవరి స్టేజ్కి తగ్గట్టు వాళ్ళకి కష్టాలు ఉంటాయి. కానీ ఎవరికి స్టేజ్కి తగ్గట్టు ఎవరిని వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగడమే జీవితం. ఎందుకు అనంటే ఒక్కరు తీసుకున్న తప్పుడు నిర్ణయానికి చాలామంది జీవితాలు బలైపోతాయండి. ప్లీజ్ ఎవరైనా సరే సూసైడ్ కానీ ఏదైనా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ మీద డిపెండ్ అయిన మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక ఆడపిల్ల అనుకోండి, మీ హస్బెండ్కి ఏముంది, అత్త వాళ్ళకి ఏముంది, 4 రోజులు ఏడుస్తారు, పక్కకు వదిలేస్తారు. నీ తోడబుట్టిన తోడు ఎంత కష్టపడుతుంది, తనకు నీ తోడు దొరుకుతుందా? దొరకదు. నీ కన్న తల్లికి కన్న కూతురు దొరకదు. నీ పిల్లలకి, ఎవరికైనా సరే ఎవరి రక్త సంబంధికులు వాళ్ళకే ఇంపార్టెంట్ అండి. ఏ హస్బెండ్ వాళ్ళకి ఎవరికేం ఇబ్బంది ఉండదు. మహా అయితే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు, ఆ తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ మీ పిల్లలు, మీ అమ్మ, మీ తోడబుట్టిన వాళ్ళ జీవితాంతం మీకోసం ఏడవాల్సిందే కదా. ప్లీజ్ మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా మీ వాళ్ళ గురించి మీరు ఫస్ట్ ఆలోచించండి. సరే వాళ్ళందరినీ వదిలిపెట్టండి, వాళ్ళందరి వల్ల మీకు ప్రాబ్లం ఉంది, మీ మీద మీకు ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకొని మీ అందరూ మీరు ఓన్గా బతకడం స్టార్ట్ చేయండి.
ఖచ్చితంగా సమాజం మిమ్మల్ని మెచ్చుకుంటుంది. మన మైండ్ అంట మనం కోపంలో ఉన్నప్పుడు రాంగ్ డెసిషన్స్ చెప్తుందంట. అంటే నువ్వెవరికి నచ్చట్లేదు, నిన్ను వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, వీళ్ళు అట్లా అనుకుంటున్నారు అని ఆటోమేటిక్గా అదే మనల్ని డైవర్ట్ చేస్తుంది. ఆ నిమిషం మన మైండ్ని డైవర్ట్ చేసుకోగలిగితే దాని తర్వాత లైఫ్ సూపర్గా ఉంటుంది. ప్లీజ్ ఎవరైనా సరే ఏ తప్పుడు నిర్ణయం తీసుకోకముందు మీ వాళ్ళ గురించి ఒక్క నిమిషం ఆలోచించండి. అసలు ఆ నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన ఎలా ఆలోచించామో అని అనిపిస్తుంది అప్పుడు మీకే. ప్లీజ్ అండి, లైఫ్లో మాత్రం స్పాయిల్ చేసుకోకండి. మీ వల్ల మీ ఫ్యామిలీస్ అన్నిటినీ రోడ్డు పాలు చేయకండి ప్లీజ్.